హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 79. టిఫిన్ దగ్గర రేణు గొడవ చేస్తుంది కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఎవరు వీలుని బట్టి వాళ్ళు తింటారు, కానీ మీ పెద్దయ్య గారు తిన్నాకే మిగతా వాళ్ళు తినాలని రూల్ ఏంటి? ముందు నాకు టిఫిన్ వడ్డించు అని డిమాండ్గా అరిచి చైర్లో కూర్చుంటుంది. అశోక్తో పాటు ఒక్కొక్కరు రేణు గొడవని వింటూ అక్కడికి చేరుకుంటారు. వెంకటమ్మకి ఏం చేయాలో తోచక పూర్ణ చక్రవర్తి గారి వైపు చూస్తుంటుంది. లాస్య మనసులో మాట్లాడుకుంటూ, నువ్విలా గొడవలు చేయడమే నాకు కావాల్సింది రేణు. ఇప్పుడు నీ వల్ల ఇక్కడ పెద్ద భూకంపమే రాబోతుంది అని అనుకొని సంతోషపడుతుంటుంది. రేణు చేస్తున్న దానికి పూర్ణ కళ్ళెరజేసి చూస్తుంటుంది. అశోక్ తల్లి కోపాన్ని గమనించి, అది కాదు రేణు, కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఈ ఇంటి పద్ధతి అని అనబోతుండేగానే రేణు కోపంతో అశోక్కి ఒక లుక్ ఇస్తుంది. అశోక్ ఆ లుక్కి భయపడి మౌనంగా ఉండిపోతాడు. రేణు వెంకటమ్మ వైపు చూస్తూ, చెప్పేది అర్థం కావట్లేదా? టిఫిన్ వడ్డించు అంటుంది కోపంగా. వెంకటమ్మ మనసులో ఆలోచించుకుంటూ, అమ్మో, ఇప్పుడు నేను టిఫిన్ వడ్డించకపోతే రాత్రి నా మొగుడిని కొట్టినట్టుగా నన్ను కూడా కొడుతుందేమో అని అనుకొని ప్లేట్లోకి టిఫిన్ వడ్డిస్తుంటుంది. అశోక్, భారతి అయోమయంగా తల్లి కోపాన్ని చూస్తూ భయపడుతుంటారు. రేణు టిఫిన్ నోట్లో పెట్టుకోబోతుండగా పూర్ణ అడ్డు చెప్పడానికి ముందుకు రాబోతుంటే చక్రవర్తి గారు భార్య చేపట్టుకొని ఆపి వద్దు అన్నట్టుగా సైగ చేస్తాడు. భర్త ఆజ్ఞతో పూర్ణ బలవంతంగా ఆగిపోతుంది. లాస్య అది మింగుడు పడినట్టుగా షాకింగ్లా చూస్తుంటుంది. రేణు పెసరట్టు తింటూ కావాలనే అందరి వంక ఒక లుక్ వేసి, పెసరట్టు సూపర్గా ఉంది వెంకటమ్మ, దీనిలోకి అల్లం చట్నీ ఉంటే ఇంకా అదిరిపోయేది అంటుంది. ఆ మాటలకి పూర్ణ పిడికిలి బిగించుకుంది, తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. అశోక్ భయంతో చూస్తూ, ఇక్కడ ఏ యుద్ధం జరగబోతుందోనని భయపడి చస్తుంటే నీకు అల్లం చట్నీ కావాల్సి వచ్చింది దెయ్యం రాక్షసి అని అనుకుంటాడు మనసులో. చక్రవర్తి గారు తింటున్న రేణు వైపు చూస్తూ, ఇక నుండి నేను తిన్న తర్వాతే మీరందరూ తినాలనే పద్ధతిని తీసేయండి. ఎవరికి వీలైనట్టుగా వారు తినండి అని చెప్పి చక్రవర్తి గారు భార్య చేయి పట్టుకొని వెళ్తుంటాడు. అప్పుడు గాని అశోక్ ఊపిరి గట్టిగా పీల్చుకొని ఉఫ్ అని అనుకుంటాడు. భారతి కూడా భయం నుండి బయటపడి అక్కడి నుంచి వెళ్తుంది. జగదీష్ రేణు వైపు కోపంగా చూస్తూ, ఈ ఇంట్లో హల్లుడి హోదాలో ఉన్న నేను కూడా ఇంత ధైర్యం చేయలేదు అని మనసులో అనుకుంటూ వెళ్తాడు. పెద్ద గొడవే జరగబోతుందని ఆశపడ్డ లాస్య నిరాశగా అక్కడి నుంచి వెళ్తుంది. అశోక్ వచ్చి రేణు పక్క చైర్లో కూర్చొని గ్లాసులో వాటర్ పోస్తూ, తమరు ఇంత ఎర్లీగా లేవడం ఏంటి మేడం అని అడుగుతాడు వినయం నటిస్తూ. నోట్లో పెట్టుకున్న పెసరట్టు మింగి, ఎంతైనా ఈ ఇంటికి కోడల్ని కదా, అందుకే ఎర్లీగా లేచాను అని మళ్ళీ పెసరట్టు నోట్లో పెట్టుకుంటుంది. ఆ మాటకి తన గురించి పూర్తిగా తెలిసిన అశోక్ మామూలుగా ఉండిపోయినా వెంకటమ్మ మాత్రం ఆశ్చర్యపోతూ, పర్వాలేదే అని అనుకుంటుంది మనసులో. మళ్ళీ నోట్లో పెసరట్టు పెట్టుకొని తింటూ, అని అంటాన్ అన్ అంటాననుకున్నావా? అంత సీన్ లేదు. ఇక్కడ ఉంది రేణు. సో నేను ఎక్కడ ఉన్నా యువరాణినే అంటుంది ప్రౌడ్గా. రేణు మాటలకి వెంకటమ్మ షాక్ కాక తప్పలేదు. నేను ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడే లేస్తాను. కాకపోతే వారం రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు కదా, ఆఫీస్లో నా వర్క్ అంతా పెండింగ్లో ఉంటుందని ఎర్లీగా లేచాను అని టిఫిన్ తినడం పూర్తి చేసి గ్లాస్లో అశోక్ పోసి ఉంచిన వాటర్ తాగి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. అశోక్ కూడా చైర్లో నుంచి లేచి, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాము అంటాడు. రేణు వెంకటమ్మ అందించిన నాప్కిన్తో హ్యాండ్ తుడుచుకుంటూ, నీకేం అవసరం ఇంత ఎర్లీగా రావటానికి, నువ్వు నీ టైంకే వచ్చాయి అని వెంకటమ్మ వైపు చూసి, నా శారీ ఐరన్ చేయమన్నాను, చేసావా వెంకటమ్మ అని అడుగుతుంది. చేసి మీ రూమ్లోనే పెట్టాను మేడం అంటుంది. సరే, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు అని పైకి వెళ్తుంది.
అశోక్ పైకి వెళ్తున్న రేణు వైపు చూసుకుంటూ సోఫా దగ్గరకొచ్చి పేపర్ అందుకొని తిరిగేస్తూ చదువుతుంటాడు. అలా పేపర్ పట్టుకొని చదవడంలో నిమగ్నమై స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటాడు. కొన్ని క్షణాలకు అశోక్ పేపర్ చదువుతూ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి రేణు దగ్గర నుంచి కెవ్వున కేక వినిపిస్తుంది. అశోక్ ఒక్కసారిగా ఉలిక్కిపడి పేపర్ పక్కకు తీసి ఎదురుగా చూస్తాడు. రేణు శారీ కట్టుకోబోతూ పెట్టీకోట్ జాకెట్తో దర్శనం ఇస్తుంది. అశోక్ తన్ని అలా కంగారు పడుతూ చూస్తూ పేపర్ వదిలేస్తాడు. రేణు కూడా కోపంతో చేతిలో పట్టుకున్న శారీ వదిలి బ్లౌజ్ పెట్టీకోట్తో అశోక్ ముందుకొచ్చి లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావడం తెలీదా అని అడుగుతుంది. అశోక్ అంతే కంగారు పడుతూ సారీ రేణు, అలవాటుగా వచ్చేశాను అంటాడు. అలవాటుగా కాదు, కావాలని వచ్చావు. మీ మగవాళ్ళ బుద్ధులు ఎవరికి తెలియవు. నన్ను ఇలా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నావు. అది ఇప్పటికి తీరింది కదా అంటుంది నడుం మీద రెండు చేతులు పెట్టుకొని నిలబడి. నేను చెప్పేది నిజం రేణు, నేను కావాలని రాలేదు. పేపర్ చదువుతూ చూసుకోకుండా వచ్చాను అంటాడు. నా దగ్గర నీ అబద్ధాలు చెల్లవు. నువ్వు కావాలని నేను డ్రెస్ మార్చుకుంటానని తెలిసే వచ్చావు అంటుంది మీది మీదికి వస్తూ. నిజం చెప్తున్నానే, నువ్వు డ్రెస్ మార్చుకునే విషయాన్ని పేపర్లో పడి మర్చిపోయి ఇలా వచ్చాను అంటాడు. ఇంకా అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూడకు. నువ్వు కావాలని వచ్చావని నాకు బాగా తెలుసు అంటుంది కోపంగా. అశోక్ తనకి సమాధానం చెప్పలేక, "హ్మ్, నేను కావాలని వచ్చానో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం కావాలని నా ముందు ఇలా అర్ధనగ్నంగా ఎక్స్పోజింగ్ చేస్తున్నావు" అంటాడు. దాంతో రేణు తనని తాను పైనుండి కింది వరకు చూసుకొని ఆ తర్వాత ఎదురుగా ఉన్న అశోక్ని చూసి గతుక్కుమంటూ గబుక్కున శారీ దగ్గరికి వెళ్ళి శారీ అందుకొని శరీరాన్ని దాచుకుంటూ గిల్టీగా చూస్తుంటుంది. అశోక్ నవ్వుతూ, ఏ దెయ్యం రాక్షసి, ఈసారి డ్రెస్ మార్చుకునేటప్పుడు డోర్ బోల్ట్ పెట్టుకొని మార్చుకో అని చెప్పి వెళ్తాడు. రేణు తనని తాను మళ్ళీ చూసుకొని, ఛీ రేణు, నీకు అస్సలు సిగ్గులేదే, ఇప్పటి వరకు అశోక్ ముందు అర్ధనగ్నంగా నిలబడిపోయావు అని తనని తాను తిట్టుకుంటూ శారీ కట్టుకుంటుంది. మరి కొద్దిసేపటికి లాస్య తన రూమ్లో కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ, ఈరోజు అది చేసిన పనికి పెద్ద గొడవ అవుతుందనుకుంటే అందరూ సైలెంట్గా వెళ్ళిపోయారేంటి? పైగా ఎప్పటినుంచో వస్తున్న ఇంటి పద్ధతిని మార్చమని మావయ్య దానికి సపోర్ట్ చేయటం, దానికి అత్త సైలెంట్గా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. రాను రాను ఈ ఇంట్లో అందరూ దాని మాటకే కట్టుబడి ఉంటారేమో అని భయపడుతుంటుంది. మరో రూమ్లో పూర్ణ కోపంతో ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంటుంది. చక్రవర్తి గారు భార్యని గమనిస్తూ బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. కొన్ని క్షణాలకు చక్రవర్తి గారు రెడీ అయి భార్య పక్కకొచ్చి కూర్చొని, నువ్వొక్కటి గమనిస్తున్నావో లేదో పూర్ణ, ఆనంద్ నాతో మాట్లాడడం మానేశాడు. జగదీష్తో కూడా అలాగే ముభావంగా ఉంటున్నాడు. వాడు ఈ ఇంటికి వచ్చిన కొత్తలో నాన్న బావ అంటూ అభిమానంగా ఉండేవాడు. అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత మాతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. ఏదో నేను పలకరించినప్పుడు హా ఊ అని అంటున్నాడు కానీ మనస్ఫూర్తిగా ఈ తండ్రితో ఉండటం లేదు. ఒకప్పుడు ఆనంద్ చనిపోయాడనుకొని బాధపడ్డాను. ఇప్పుడు నా ఆనంద్ కళ్ళ ముందే ఉంటున్నా నాతో మాట్లాడడం లేదని బాధపడుతున్నాను. ఇప్పుడు రేణు మన ఇంటికొచ్చింది. మన ఆనంద్ రేణుని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మన మధ్య రేణు మధ్య వాడు నలిగిపోవడం ఇష్టం లేదు. రేణుకి ఏ కాస్త అవకాశం దొరికినా మన ఆనంద్ని మనకు దూరం చేయాలని చూస్తుంది. ఆ అవకాశం తనకు రాకుండా ఉండాలంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా ఊరుకుంటే మంచిది. ఇదంతా మన ఆనంద్ మనకు దూరం కాకుండా ఉండటానికి చెప్తున్నాను. నువ్వు కూడా కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచించు అని చెప్పి వెళ్తాడు. కానీ పూర్ణలో మాత్రం ఆ ప్రశాంతత కనిపించట్లేదు. రేణు విషయాలు పదే పదే గుర్తొస్తూ తన మనసుని కుదురుగా ఉండకుండా చేస్తుంటాయి. కొద్దిసేపటికి రేణు ఆఫీస్ వెళ్ళడానికి బయలుదేరి కిందికొస్తూ ఎదురుగా కూర్చున్న పూర్ణగాన్ని ఓరగా చూసుకుంటూ దాటుకుంటూ వెళ్తుంటే, ఆగు అంటుంది పూర్ణ. రేణు ఆగి తన వైపు చూస్తుంది. నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుండగానే భారతి లాస్య కూడా అక్కడికి చేరుకుంటారు. రేణు అంతే ఓరగా చూస్తూ, మీరు పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఇది మీ ఇల్లు కాదు, మన ఇల్లు. అంటే ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో ఇక నుంచి నాకు అంతే హక్కు ఉంది. అది గుర్తు పెట్టుకుంటే ఇద్దరికీ మంచిది. ఇకపోతే
నేను ఈ ఇంటికి వచ్చింది మీకోసమే ఆంటీ. మీరు నాయనమ్మ కావాలని తెగ ఆశపడుతున్నారు కదా! మీ ఆశను తీర్చుదామని వచ్చాను అంటుంది ఒత్తి పలుకుతూ. ఆ మాటకి పూర్ణ క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూస్తుంది. రేణు ఆ క్వెషన్ మార్క్ ఫేస్ చూస్తూ, అదే మొన్న నా దగ్గరికొచ్చి నీళ్లు పోసుకున్నావా? ఎన్నో నెల అని అడిగారు కదా! అలా నెల తప్పి నీళ్లు పోసుకొని మీ కోరికలను తీర్చుదామని వచ్చాను అంటుంది. ఆ మాటలకి పూర్ణ మొహంలో నెత్తురు చుక్క కనిపించదు. రేణు సిగ్గుపడుతున్నట్టుగా మిలకలు తిరుగుతూ, పైగా మీ అబ్బాయి కూడా అంతే ఫాస్ట్‌గా ఉన్నాడు. రాత్రంతా నన్నసలు నిద్రే పోనివ్వలేదంటే నమ్మండి అంటుంది. భారతి, వెంకటమ్మ రేణు మాటలకు సిగ్గుతో సంతోషపడుతుంటే పూర్ణకి, లాస్యకి కాలిపోతుంటుంది. ఇప్పుడు కూడా మీ అబ్బాయి అసలు ఆఫీస్‌కొద్దు, ఇద్దరం రూమ్‌లోనే గడుపుదాము అని అల్లరిగా గోల చేస్తుంటే, ఇంట్లో మీరందరూ ఉన్నారు, బాగోదని నచ్చచెప్పి ఆఫీస్‌కి బయలుదేరాను. 3 నెలలు కాదు గానీ, ఓ 6 నెలల్లో మీరు నాయనమ్మ కాబోతున్నారనే గుడ్ న్యూస్‌ని వింటారు అంటుంది. పూర్ణకి, లాస్యకి ఆ మాటలు వింటుంటే కోపం వస్తుంటుంది. సరే, ఇప్పుడు నేను ఆఫీస్‌కి వెళ్ళి ఈవినింగ్ త్వరగా ఇంటికి రావాలి. ఎందుకంటే మీ అబ్బాయి కోసం అందంగా రెడీ అవ్వాలి కదా! అని సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ పక్కనే ఉన్న లాస్య వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్తుంది. రేణు అలా కారు దగ్గరికొచ్చేసరికి తన కళ్ళలో నీళ్లు నిండి ఉంటాయి. డ్రైవర్‌కి కనపడకుండా కన్నీళ్లు తుడుచుకొని కారులో కూర్చుంటుంది. పూర్ణ కోపంతో సోఫాలో కూలబడితే వెంకటమ్మ ఫ్లోర్ తుడుస్తూ, రేణు మేడం అన్నట్టు మీరు త్వరగా నాయనమ్మ కావాలమ్మా. భారతి మేడం మేనత్త అవ్వాలి అని అంటుంది. అక్కడే ఉన్న భారతి ఆ మాటలకు సంతోషపడుతూ, అవును, త్వరలో నా తమ్ముణ్ణి తండ్రిగా చూడాలి అని మనసులో అనుకుంటుంది. పూర్ణ కోపంగా వెంకటమ్మను చూస్తూ, నేను నాయనమ్మని కావడం తర్వాత విషయం కానీ, రాత్రి నీ మొగుణ్ణి అంతగా కొడుతున్నా కాస్త కూడా అడ్డుపడకుండా అలా బొమ్మలా చూస్తుండిపోయావేంటి? వాణ్ణి అలా కొడుతుంటే నీకు బాధ అనిపించలేదా? అని కాస్త సీరియస్‌గా అడుగుతుంది. అప్పుడే అశోక్ ఆఫీస్‌కి తయారై వాళ్ళ మాటలు వింటూ కిందికొస్తుంటాడు. వెంకటమ్మ ఫ్లోర్ తుడవటం ఆపి పూర్ణ వైపు సూటిగా చూస్తూ, ఎందుకు బాధపడాలమ్మా అని అడుగుతుంది. ఆ మాటకి పూర్ణ ఆశ్చర్యంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే అని అడుగుతుంది. ఉన్నదే మాట్లాడుతున్నానమ్మా. నా మొగుడు నేనంటే కాస్తైనా కనికరం లేకుండా రోజు నన్ను గొడ్డుని బాదినట్టుగా బాదుతున్నాడు. నా మీద ఇంత దయ, జాలి, ప్రేమ చూపనప్పుడు నేనెందుకు నా మొగుడు గురించి బాధపడాలి? పెళ్ళాం, పిల్లల మీద కాస్తైనా బాధ్యత చూపకుండా రోజు నేను సంపాదిస్తున్న డబ్బులతో తాగి వస్తూ నన్ను చావగొడుతుంటే నేనెందుకు ఆయన గురించి ఆలోచించాలి అని అడుగుతుంది. పూర్ణ తన మాటలకు బాధపడుతూనే, అదేంటే అలా మాట్లాడతావు అని అడుగుతుంది. వెంకటమ్మ బాధపడుతూ, మొగుడి మీద మనసు విరిగితే మాటలు ఇలాగే వస్తాయమ్మా. మా పెళ్ళైన కొత్తలో నా మొగుడు నన్ను బాగానే చూసుకున్నాడు. ఇద్దరం ఒకరికొకరం ప్రేమగా ఉండేవాళ్ళం. అప్పట్లో నా మొగుడిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని. నా మొగుడంటే నాకు అంత ఇష్టం ఉండేది. కానీ రాను రాను నా మొగుడు తాగుడికి అలవాటై నన్ను హింసిస్తుంటే నా మొగుడి మీద ప్రేమ కూడా తగ్గిపోతూ వచ్చింది. నా మొగుడి మీద నాకు పూర్తిగా మనసు విరిగిపోయిందని నాకు రాత్రే తెలిసింది. నా మొగుడిని కొట్టి రేణమ్మ గారు మంచి పనే చేశారు అని కన్నీళ్లు తుడుచుకుంటుంది. తన బాధని అర్థం చేసుకున్న భారతి, పూర్ణ వెంకటం చూస్తూ మౌనంగా ఉండిపోతారు. కానీ అశోక్‌కి ఆ మాటలు తనకి కూడా వర్తిస్తాయి అన్నట్టుగా ఫీల్ అవుతూ, రేణుని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, రేణు మనసులో తను లేడని విషయాన్ని డింపుల్ రూపంలో తెలియడం గుర్తు వచ్చి బాధపడుతూ బయటికి వెళ్ళేసరికి వెంకటమ్మ మొగుడు గాయాలతో కనిపిస్తూ వెంకటమ్మ మాటలు వింటూ నిలబడతాడు. లోపల వెంకటమ్మ ఇంకా మాట్లాడుతూ, రేణు మేడం అన్నట్టు వాడు నన్ను, నా పిల్లల్ని కాల్చుకొని తినడం తప్ప బతికి ఉండి ఉపయోగం లేదమ్మా. ఇలాంటి వారు తొందరగా పోతే మాలాంటి వారు కాస్తైనా ప్రశాంతంగా ఉంటారు అని మాట్లాడుతుంది. ఇక ఆ మాట విన్నాక అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అశోక్ అది గమనించి అతనికి దగ్గరగా వచ్చి, నీ వల్ల వెంకటమ్మ ఎంతగా బాధపడితే తప్ప అలాంటి మాటలు వస్తున్నాయో ఆలోచించుకో. ఒక మగాడికి భర్తగా భార్య మనసులో స్థానం లేకపోతే ఆ మగాడికి అది ఎంత నరకంగా ఉంటుందో
రేణు నిన్ను కొట్టిందనో, వెంకటమ్మ ఇలా మాట్లాడుతుందనో ద్వేషం పెంచుకోకుండా మంచి మనిషిగా మారటానికి ప్రయత్నించు అని చెప్పి వెళ్తాడు. అతను కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. మధ్యాహ్నం 2 అవుతుంది. అశోక్ ఫైల్స్ చూసుకుంటూ టైం వైపు చూసి బాగా ఆకలిగా ఉంది అని అనుకొని బెల్ కొడతాడు. అటెండర్ లోపలికొచ్చి చెప్పండి సార్ అంటాడు. లంచ్ చేయడానికి రేణు మేడంని రమ్మని చెప్పు అంటాడు. అలాగే సార్ అని అటెండర్ వెళ్ళిపోతాడు. కొన్ని నిమిషాలకు తిరిగి వచ్చి మేడం లంచ్ వద్దంటున్నారు సార్ అంటాడు. ఎందుకు వద్దంటున్నారు అని అడుగుతాడు. చేయాల్సిన వర్క్ చాలా ఉందంట సార్, అందుకే లంచ్ వద్దన్నారు అని అంటాడు. ఈ దెయ్యం రాక్షసి పనిలో పడితే తిండి నీళ్ళు కూడా మానేస్తుంది అని అనుకొని తన క్యాబిన్లోకి వెళ్తాడు. రేణు డోర్ సౌండ్ విని అశోక్ని చూసి చెప్పండి బాస్ అంటూ గౌరవంతో చైర్లో నుంచి లేచి నిలబడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.